గెలవక ముందు నుంచే నేను వస్తే ఇలా చేస్తాను అని చెప్పారు. చెప్పిన మాట వెళ్ళిన రోజునే సచివాలయానికి వెళ్ళంగానే ఫస్ట్ సంతకం డిఎస్ మీద అన్నారు, అలాగే పెట్టారు. జీవో మీద అన్నారు, అది పెట్టారు. వరుసగా అన్నీ 5 సంతకాలు అదే రోజు చేశారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం అసలు స్టన్ అయిపోయింది అనమాట. అన్న క్యాంటీన్లు తీసిస్తాడండి. అన్నం తినేది ఎవరండి? మధ్యతరగతి వాళ్ళు, లేకపోతే ముఠా వాళ్ళు, ఇట్లా పని చేసుకునే వాళ్ళు, ఆటో వాళ్ళు, ఎవరన్నా అటు ఇటు బయట వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళ కోసం పెట్టిన అన్నా క్యాంటీన్ని నీ బాబు పేరు, మీ తండ్రి పేరు పెట్టుకునైనా నువ్వు మార్చాలి. కానీ మొత్తానికి ఎత్తేయటమేంటి? 30,000 కోట్లు 40,000 కోట్లు అవుతాయి అంటున్నావు. నువ్వు ఎన్ని వేల కోట్లు వేస్ట్ చేసావు. ఇప్పుడు ఎన్ని రకాలుగా నువ్వు వాడుకున్నావు. మీ వాళ్ళు అందరూ ఎంత దోచుకున్నారు ఆంధ్రప్రదేశ్లో. పేదవాడికి పెట్టే అన్నానికి పెట్టే 30-40 కోట్ల గురించి నువ్వు ఇలా మాట్లాడి తీసేసాను అంటున్నావే, అది నోటికాడ కూడు తీసినట్టే కదా. అన్నా క్యాంటీన్ మీద ఆయన సంతకం పెట్టారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆయనకి చేతులు ఎత్తి మొక్కుతున్నాం. ఆయన ఫస్ట్ 200 చేసిన వాళ్ళు కూడా వీళ్ళే. 70 రూపాయలు 80 రూపాయలు ఉన్నది 200 రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. తర్వాత రాగానే బాబు గారు 1000 రూపాయలు చేశారు. మళ్ళీ ఆయన దిగిపోయే ముందు మళ్ళీ 2000 చేశారు. ఈయన వచ్చండి 5 సంవత్సరాలకి 250 ఎవరైనా ముష్టడికి వేసినట్టుగాను. అది ఒక బాధ్యత. నీ డబ్బు కాదు, గవర్నమెంట్ది. గవర్నమెంట్ నుంచి నువ్వు ఇస్తున్నావు. పింఛన్లు ఏతంతువులు కావనేయండి, పెద్దవాళ్ళు కావనేయండి, ఏదన్నా కానీ అదేదో నీ జేబులో నుంచి తీసి ఇచ్చినట్టుగా జగనన్న ఆసరా, రాజశేఖర ఆసరా అంటూ ఆ పేర్లు మార్చుకుని ప్రతిదీను 250 3,000కి ముఖ్యం లాస్ట్కి. మరి బాబు గారు మళ్ళీ వచ్చారు, వెంటనే 4,000 చేసేసారు. సంతకం కూడా పెట్టేశారు. ప్లస్ ఏప్రిల్ జూన్ జూలై మే అన్నీ మళ్ళీ ఆ 3,000 కూడా కలిపి 7,000 ఇస్తున్నారు. ఎంత ఆనందపడుతున్నామండి అందరూ. ఆంధ్రప్రదేశ్లో పెద్దవాళ్ళు అందరూ ఎంత సంతోషపడుతున్నారో. పేదవాళ్ళకి కావాల్సింది అదేండి. నువ్వు కట్టే ప్యాలెస్లు కాదు కదా. ప్యాలెస్లు మాకేం కూడి పెట్టవు కదా. ఆ యాక్ట్ మీద ఎంతమంది అండి అసలు? తెలిసిన వాళ్ళం, తెలియని వాళ్ళం, బోల్డ్ మంది అందరూ లాయర్ల దగ్గరికి, కోర్టులకి వెళ్ళగలుగుతామా? అంత డబ్బు ఉంటుందా? మాట్లాడగలుగుతారా వెళ్ళి? అసలు మాకు అసలు దాని గురించి కూడా తెలియదు కదా. వెళ్తే మరి నువ్వు అది ఎందుకు తీసుకొచ్చావు? దానివల్ల ఏంటి నువ్వు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆస్తులు కూడా చూసుకుంటానికి నువ్వు రెడీ అయిపోయావు. ఎందుకయ్యా నీకు? ఏం చేసుకుంటావు ఇట్లాగూ? అందుకే జనం కూడా ఆలోచించారు. నువ్వనేది వస్తే మాకెవరికి ఉండటానికి ఇల్లు వాకిలి కూడా లేకుండా చేస్తావు. వాళ్ళ తండ్రులు తాతలు కష్టపడి ఎప్పటి నుంచో ఉన్న ఆస్తిని నీ పేరు పెట్టడం ఏంటి, నీ బొమ్మలు వేసుకుంటాం ఏంటి అనేది ప్రతి మనిషిలోకి వెళ్ళిపోయిందండి. వాళ్ళే సైలెంట్గా ఓటింగ్ చేసేసారు. అది చాలా సంతోషంగా ఉందండి. మొన్నటి మేము కోనేరు లక్ష్మి కాలేజీకి వెళ్తుంటే అసలు ఆ రోడ్డు చూస్తే ఎంత అందంగా. రోడ్డు అసలు నీ తాత ఆస్తిలాగా నువ్వు ఆక్రమించడం ఏంటి, ఆపేసుకుంటాం ఏంటి? అడిగేవాళ్ళు ఎవరు లేరు. మాకే తెలియదు ఇప్పుడు అంత రోడ్డు అక్కడ ఉంది అని. 3 రోడ్లు 4 రోడ్లకు అడ్డం కట్టేసేసి జనాలను వెళ్ళనీయకుండా, లోపల ఏముందో ఎవరికి తెలియనీయకుండా ఎంత బాధపడ్డారండి. ఊరి చుట్టూ తిరిగి వచ్చారు. అంటే పూలు అమ్ముకునేవాళ్ళు, కాయలు అమ్ముకునేవాళ్ళు కూడా. అలాంటి నువ్వు అసలు ప్రతిదీ నువ్వు ఆక్రమించడమే. ఇప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది రోడ్డు ఓపెన్ చేసిన. అప్పుడు రూపాయి డాక్టర్ గారు దేవుడు ఆయన ముందు లెటర్ రాశారు, మా దగ్గర ఉన్నాయి, మీరు వచ్చి తీసుకెళ్ళండి, లేదా డబ్బులు కట్టమంటే కడతా, పాతవి అయిపోయినాయి అని చెప్పారు కోడేలు శివప్రసాద్ గారు. అలాంటి ఆయన్ని నువ్వు ఎలా హింసించావు? మీ వాళ్ళు అందరూ ఎలా హింసించారు? ఒక దొంగని ముద్ర వేసి ఆయన హింసించి ఆయన ఆత్మహత్య చేసుకునేటట్టుగా ఆయన సావుకు కారణం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ గ్యాంగే. మరి ఇప్పుడు ఈయన చేస్తున్నది ఏంటండి? పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడలేదు అన్నట్టుగా ఉంది. ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంటి? మొత్తం తీసుకెళ్ళి నీ తాడేపల్లి కొంపలో పెట్టుకున్నావు కదా. ఈరోజు అవన్నీ బయటికి తేవేంటి? సరే మాకు తెలిసింది, మా వాళ్ళందరూ అడుగుతున్నారు, ఇప్పటికైనా నువ్వు బయట పెడుతున్నావా? మాకు గవర్నమెంట్కి అప్పచెప్తున్నావా? లేదే. పోనీ దానికి తగ్గ డబ్బన్నా నువ్వు కడుతున్నావా? లేదే. ఇప్పుడు అన్నారని చెప్పేసి గుంజుకుని వస్తున్నారే మీరు. మరి అదే రోజు ఆయన ఎంత బాధపడి ఉంటాడండి. మీరు చేసి తప్పు అవతల వాళ్ళ మీద పెట్టి ఆయన విమర్శించారు. ఇప్పుడు నిన్ను అలా మేము విమర్శించాలి కదా. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కూడా మేము ఎందుకున్నాము? సంస్కారం అనేది ఇంకా మా అందరికీ ఉంది కాబట్టి.